ఇక నుంచి వాళ్ళతో తిరగదు మావయ్య, వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక మీదట వాళ్ళ మొహం కూడా చూడండి. ఏదైనా జాబ్ చూసుకోవాలి. నువ్వు వెళ్ళి వస్తున్నా. మీరేంటి ఇక్కడ? మీరేంటండి చిన్నపిల్లలతో ఆడుతున్నారు? అది కదండి, ఇది మా అక్క కూతురు. నా కళ్ళు ఎదురుగానే ఒక కుర్రాడు దీన్ని కొట్టి పారిపోయాడు. వాడు ఎటు వెళ్ళాడా అని వెతుకుతున్నాను. ఎక్కడున్నాడు వాడు? వీడే 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 వీడే. ఆగండి, వీడు మా అన్నయ్య కొడుకు. శశి, ఇక్కడ నుంచి నువ్వు తన్ని కొట్టకూడదు. మీరిద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య లవ్వేమో. నేను సంతోషంగా ఉంటే షాపింగ్ వస్తాను. ఓ సూపర్ అండి, నేను అంతే. హాయ్ సచిన్. సచిన్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఓ సూపర్ అండి, నాకు చాలా ఇష్టం. నేను డల్ గా ఉన్నప్పుడు. ఓ సూపర్ అండి. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. మీరేం చెప్పినా సూపర్ గా చెప్తారు, అందుకే ముందుగానే. సరే, నేను డల్ గా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తానో చెప్పండి. ఐస్ క్రీమ్ పార్లర్. సూపర్ అండి, సూపర్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది కస్టమర్ లక్కీ డిప్ అండి. ఇందులోంచి టోకెన్ తీసుకోండి. లక్ ఉంటే గిఫ్ట్ వస్తుంది. సరే, మీ చేత ఒక టోకెన్ తీయండి. ఎందుకు నవ్వుతున్నారు? ఏమండి, ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను ఏం చెప్పాడో విన్నారా? లక్ ఉంటే దానికి కొంచెం అండర్లైన్ చేయండి. దానికి నాకు చాలా దూరం అండి. మాట్లాడకుండా మీరే తీయండి. అదేం కుదరదు, మీరే తీయండి. ఏంటి జీరో కదా? ఇవాళ హీరో మీరే సార్. మీకు ఫిష్ ట్యాంక్ గిఫ్ట్ గా వచ్చింది. వావ్. చూసారా, లక్ లేదు అన్నారుగా. ఈ ఫిష్ ట్యాంక్ కొందామని వచ్చినప్పుడేనండి ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. ఓ, ఆ నైటీ మ్యాటరా? నాకు ఇష్టమైన ఐటమ్ అది మీ ద్వారా దొరికింది. అంటే మీకు చేపలంటే బాగా ఇష్టమా? అవునండి, ఎందుకంటే నాది చేపలది ఒకేలాంటి జీవితం. ఏడ్చినా నవ్వినా ఎవరికి కనిపించదు. ఏంటండి ఈ విషయం చేపలు తెలుసా? తెలిసే లోపు దీన్ని ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇది మన ఇద్దరికి సంబంధించింది కాబట్టి. ఉదయాన్నే స్కూల్లో ఒక ఆంటీని చూసావుగా, తను గిఫ్ట్ గా ఇచ్చింది. ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. డాడీ, పూలు పెట్టుకుని సినిమా హీరోయిన్లా ఉన్నా. మనం ఒక సాంగ్ వేసుకుందామా? ఏంటక్క నా రూమ్ లో వాళ్ళు ఉన్నారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు హాల్లో పడుకుంటారా ఏంటి? నాన్న నేను మేడ మీదకి వెళ్ళి పడుకోమన్నారు. నీ సామాన్లన్నీ పైన పెట్టావు. నువ్వే వేస్ట్ అనుకుంటే మళ్ళీ ఇదెందుకురా? హలో. చేపలు ఏం చేస్తున్నాయి? ఏడుస్తున్నాయా నవ్వుతున్నాయా? అదెందుకు అడుగుతారులేండి, నాతో ఎందుకు వచ్చామని చాలా ఫీల్ అవుతున్నాయి. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నాకు కష్టం చేపలకు కష్టం. ఏమంటున్నారండి? నేను కలిసినప్పుడు చెప్తానులే. అంటే నైట్ అంతా మేడ మీదే పడుకున్నారా? ఎందుకండి మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు?
ప్లీజ్ ఆ విషయం వదిలేయండి. నేను సంతోషంగా ఉన్నాను. ఏదైనా కుక్క పిల్లను, పిల్లి పిల్లను, కుందేలు పిల్లను కొందాం. రండి వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్ళదు, నేనే ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఏదో కంగారులో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలియదు. ఈ రోజు పూర్తిగా తెలిసి వచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీరిద్దరు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మధ్యలో వస్తే తప్పే లేదు. ఏంటి మేడం, నేను చెప్పింది కరెక్టే కదా? ఎవరిని చూసి ఫ్రెండ్స్ అంటున్నావు? ఏంటి మీ చెల్లెలా? అమ్మా, నా లైఫ్ పోతే పర్వాలేదు, ఈ రోజు మీ లైఫ్ ఇక్కడే ఇప్పుడే తెలియాలి. ఇద్దరు పక్కపక్కే ఉన్నారు, లవరన్నా కొడతారు, చెల్లెన్నా కొడతారు. ఛ! ఇప్పుడు ఏం చేసేది? ఇంతకి వీళ్ళెవరో నాకు తెలియలేదే. ఊరుకున్న వాళ్ళని ఊరికే ఉండనివ్వక అనవసరంగా కెలికి ఆ చెంప ఈ చెంప వాయించుకున్నాను. నాది బుద్ధి తక్కువ. అక్క అక్క పూలు తీసుకోక్క. అన్న అన్న పూలు తీసుకో అన్న. అన్న ఒక మోర్ 10 రూపాయలే. నా దగ్గర పూలు కొన్నాకి మహేష్ బాబుకి నమ్రతకి పెళ్ళయింది. నా దగ్గర పూలు కొన్నాకి విష్ణు అన్న కూడా పెళ్ళయింది. నా దగ్గర పూలు కొని చూడండి, మీకు పెళ్ళవుతుంది. మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలు. మరీ బతిమలాడిందని తీసుకున్నాను. మీది చాలా మంచి మనసు. మీరు ఎందుకు కొన్నారో నాకు తెలుసు. తల్లో పెట్టండి. అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి పువ్వులు కొనడం తప్ప వేరే ఐడియాలే తట్టవా? ఓల్డ్ సెంటిమెంట్ కానీ గోల్డ్. ఏ ఆ రోజు నేను చెప్పాను కదా బస్ స్టాండ్ మ్యాటర్, అదే తనే. వీడెందుకు ఇటు వస్తున్నాడు? ఏంటమ్మా కాలేజీకి వెళ్ళలేదా? అన్నయ్య ఇతను వెక్కి. నేను ఇంటికే వెళ్తున్నానమ్మా, నువ్వు రావాలనుకుంటే రావచ్చు. నువ్వు స్టేషన్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళొస్తాను. అతను ఎవరైనా అడగవా? నీతో చదువుకుంటున్నాడా? లేదన్నయ్య, నా లవర్. అతను ఇంతకు ముందే నాకు తెలుసమ్మా. అవునన్నయ్య, ఆ బస్ స్టాప్ మ్యాటర్ వరకు అంతా వివరంగా నాతో చెప్పాడు. కానీ అతను తప్పేమీ లేదన్నయ్య, చాలా మంచివాడు. నువ్వు చెప్పావంటే తప్పకుండా అతను మంచివాడై ఉంటాడు. ఏం చేస్తుంటాడు? అందులోనే అతను జీరో. ఏంటమ్మా నువ్వు దీనికే ఇంత ఆలోచించాలా? డబ్బుదే ఉంది, మన దగ్గర ఉంది కదా. ఒక షోరూమ్ ఓపెన్ చేసి మహారాజులాగా చూసుకుందాం. వాడాలి రమ్మను. సరే బయలుదేరండి. మీకు విషయం తెలుసా, నా కూతురి ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను. ఎంత ఒకరినొకరు అర్థం చేసుకున్నా ఈ పెళ్లి వ్యవహారాలకు సంబంధించి పెళ్లి చూపులు అవి ఇవి సాంప్రదాయాలు కాదని నడుచుకోలేం కదా. అంతా శివాని పుట్టిన తర్వాత వచ్చిన సంపద, మా ఇంటి మహాలక్ష్మిది. దాని పెళ్లిని గురించి ఏవేవో కలలు కన్నాను, కానీ అన్ని తారుమారయ్యాయి. ఎక్కడ శివాని? మేకప్ అవుతుందండి. మేకప్ అంతే కదా. అవునండి. ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం తయారు చేసినంత లేట్ చేస్తుంది. అందరికీ నమస్కారం చేయమ్మా. మా అదృష్టవంతుడమ్మా.
కాస్త ఆలోచించాను. కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా కూతురు ఒక మంచి కుటుంబంలో పాలు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ శివాని నచ్చింది కదా? ఏంటండి అలా అడుగుతారు? మా ఇంటికి వచ్చే మహాలక్ష్మి అండి. నువ్వు అదృష్టవంతుడివిరా. అయితే ఓ పని చేద్దాం, అందరూ సంతోషంగా ఉండే శుభ సమయంలో నిశ్చితార్థం అది మిగతా లాంఛనాలు పూర్తి చేసేసుకుందాం. ఏం ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. నా కూతుర్ని మీ కుమారుడికిచ్చి వివాహం జరిపించడానికి మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను. మీ సమ్మతిని తెలియజేసి తాంబూలం పుచ్చుకోండి. దయచేసి నా కొడుకు నీ కూతురిచి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేయకండి. ఏమంటున్నారు? క్షమించండి, ఈ పెళ్లి జరగదు. అడ్డంగా నరికాయి. నేనైతే పంచగుట్ట సెంటర్ లో 100 మందిని వెంటబడి నరికాను. ఏందో మరి అన్యాయంగా ఉందే. అరే ఎవరో ఈయన నరికే, ఎవరికి భయపడద్దు. ఈ సిటీ మన జేబులో ఉంది. అరే నాదిరా. ఊరే చూస్తే కాలు తీసే, లేకపోతే చెయ్యి తీసే. నేను ఎప్పుడు సౌండ్ సైడ్ తింటాను రా. ఏంటి ఏం కనబడుతుంది? తినండి రా. మనం పొద్దున్నే రక్తంతోనే పొలదనుకుంటాం రా. నా రక్తం రా. అయ్యేది నీకు రక్తం కరకుండా చూసుకోరా దొన్న. మనకెవడు మంది కూడా రా. మనమే తీసుకోవాలి, ఒళ్ళు తీసుకోవాలి. మనమే రౌడీ రన్ అవుతాయాడే. కొట్టినందుకు థ్యాంక్స్. నేను అసలు అనుకోలేదు, బట్ నీ అప్రోచ్ నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ కోపంగా ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేయండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటా. మన చరిత్రలో ఇవన్నీ సర్వసాధారణం రా. మనల్ని ఎవరు కొడతాడు, మనమే ఇంకొకరిని కొట్టాలి. అన్న పక్క బారికి వస్తున్నాడు, అందరు రెడీగా ఉన్నారు. అయినా వాడు దగులు బాజీ, వాడిని కొట్టే ప్రయోజనం? ₹1 ఖర్చుతో ఒక ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదని మీ నాన్న చెప్పుండాల్సింది. అది చేయకుండా మీ కుటుంబాన్ని అంతని తీసుకెళ్లి నిన్నేదమని చేయడం ఏంట్రా? ఇదే పని మా నాన్న చేస్తుంటే వాడికి తగ్గినం పెట్టేసి నేను జైలుకి వెళ్ళిపోయేవాడిని. రే, మీ నాన్న చచ్చిపోయి చాలా ఏళ్ళైంది కదరా. ఏదో ఎమోషన్ లో చెప్పాను, వదిలేరా. రే, నీకొచ్చిన ఎమోషన్ కూడా వీడికి రావట్లేదేట్రా? ఎమోషనే వద్దురా. ఇంత పెద్ద ఒళ్ళు పెట్టుకుని వాడికి ఒకటి ఇచ్చాడంటే గిర్రం తిరిగి కింద పడతాడు కదా. వాళ్ళ నాన్నని కొట్టడమా? ముందు మొహం చూసి మాట్లాడమనరా. రే, ఇక్కడ కాదు అక్కడ మాట్లాడరా. ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచాడు. ఏంట్రా, ఇక్కడ మనం వాగుతూనే ఉన్నాం, వాడు అక్కడ తాగుతూనే ఉన్నాడు. అసలు మనం మాట్లాడేది విన్నాడా లేదా?